హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో అన్నది మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు మీ ఆలోచనలతో ఎలా ఉంటున్నారు, అంటే మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా అనుకుంటున్నారా. ఇక్కడ టెలిపతి వేలో మీరు మీ పార్ట్నర్ కనెక్ట్ అయ్యే ఉన్నారా, అంటే మీ పార్ట్నర్ గురించి మీరు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారండి. మీరు అసలు మర్చిపోతేనే కదా ఆలోచించడానికి. అక్కడ మీ పార్ట్నరు మీ ఆలోచనకి కనెక్ట్ అవుతున్నారా లేదా అంటే ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అన్నవి దొరుకుతాయి. ఈ రీడింగ్ అన్నది మీకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్. అందరికీ రెజొనేట్ అవుతుందా లేదా అంటే అది మీ పార్ట్నరు మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎంత జెన్యూన్గా ఉన్నా, ట్రూ లవ్గా ఉన్నా సరే అవతల పర్సన్ కూడా మీలా ఉండాలి, మీలా ప్రేమించాలి అలాంటి హోప్స్ ఏం పెట్టుకోవద్దండి. కానీ ఇక్కడ మీరు ఎంత సిన్సియర్గా ఉన్నా వారు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈ టెలిపతి వేలో మీ మనసులో మాటలు మీ పార్ట్నర్కి కనెక్ట్ అవుతున్నాయంటే మీరు ఒక సోల్మేట్ కనెక్షన్లో ట్రావెల్ చేస్తున్నట్టు. అంటే మీ బంధంలో దూరమైనా సరే మీరు మానసికంగా కలిసే ఉన్నారు. మీరు ఇక్కడ బాధపడితే మీ పార్ట్నర్ అక్కడ హ్యాపీగా ఉండలేరండి. అలానే మీ పార్ట్నర్ అక్కడ కష్టంలో ఉంటే మీరు ఇక్కడ సంతోషంగా ఉండలేరు. ఇలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ మీకు కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ రీడింగ్లో మీకు సమాధానాలు దొరుకుతాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఎనర్జీస్ నేను సఫల్స్ చేస్తున్నాను. సఫల్స్ చేసి అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు నిద్రపోయే ముందు, జస్ట్ అసలు మీరు గుర్తొస్తున్నారా లేదా, అండ్ అలానే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. స్కిట్ అయింది. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు, అవునండి, మీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా కనిపిస్తుందంటే మీ పిక్స్ చూస్తున్నారండి. మీరు సోషల్ మీడియా ఏం చేస్తున్నారు, ఏం పోస్టులు చేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు. మీ పాస్ట్లో చాటు కాన్వర్జేషన్ అంతా చదువుతున్నారు. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. వారు సాంగ్స్ వింటున్నారు, ఆ సాంగ్స్లో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అలానే ఎవరిని చూసినా మీరే గుర్తు రావడం. ఈ రోజంతా చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్నట్టున్నారండి. అలానే ఏదో గిల్టీగా, అలానే లేజీగా, ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉండటం, ఇలాంటి ఫీలింగ్స్తో మీ పార్ట్నర్ ఉన్నారు. ఆ ఫీలింగ్స్లోనే మీ పార్ట్నర్ మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీకు కూడా అనిపించవచ్చండి ఏ వర్క్ మీద ఉండగలేకపోవడం. ఎందుకంటే మీకు లేజినెస్ లేకపోయినా సరే ఏదో లో ఎనర్జీ ఫీల్ అవ్వడం, హెల్త్ బాగున్నా సరే లో ఎనర్జీలా ఫీల్ అయినట్టు మీకు అనిపిస్తుందండి. అంటే అక్కడ మీ పార్ట్నర్కి మీలానే అనిపిస్తుంది. మీరు కూడా ఇలా ఇంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే మాత్రం ఇక్కడ మీ పార్ట్నర్ మీరు కనెక్ట్ అయ్యే ఉన్నారు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్, మీ పార్ట్నర్ మిమ్మల్ని మీతో మాట్లాడాలనుకుంటున్నారండి. కొంచెం ఈగో తగ్గినట్టుంది ఈ కార్డ్ ఎనర్జీస్. ఎందుకంటే మీ పార్ట్నర్ని మీరు గెలుచుకున్నట్టే. ఇక్కడ మీరు మీ పార్ట్నరు ఈగో ప్రాబ్లం వల్ల కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, అలాంటి సిచ్యువేషన్లో దూరమైన వారు ఇక్కడ మీ ప్రేమతో మీ పార్ట్నర్ని ఆకట్టుకుంటున్నారు. ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఉంచేస్తున్నానండి పక్కన. ఇప్పుడు వీటిలో ఎనర్జీ చూద్దాం, మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారో. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇదేదో వచ్చింది పైకి. నేను హ్యాండ్స్తో తీయట్లేదండి, వాటంతటి అది వస్తేనే నేను తీసుకుంటాను. కొన్ని రోజులు వెయిట్ చేయి, ఫ్యూ డేస్లో నీ లైఫ్లోకి వచ్చేస్తా, సర్ప్రైజ్ చేస్తా, నువ్వు ఎంత బాధపడ్డావో అంత నవ్విస్తా, గుడ్ టైమ్ ఆన్ ది వే. కనిపిస్తుంది కదండి, మీకు మీ టైం వస్తుందండి. అంటే మీ పార్ట్నర్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నారు. ఈ ఎనర్జీస్ కూడా ఏంటో చూద్దాం.
నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నా మాటలతో నీకు చెప్పకపోయినా నీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. నువ్వే నా ఫస్ట్ ప్రయారిటీ. చూస్తారు కదా, మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు మీ గురించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మనసులో మీరంటే చాలా ఇష్టపడుతున్నారని, ఆ ఇష్టం కూడా ఇతరులతోటి మిమ్మల్ని కంపేర్ చేయడం. అంటే ఇంకా వారికి ఎవరు నచ్చరండి, మీ అంత అందంగా ఎవరు కనిపించరు. ఇతరులతో మిమ్మల్ని పోల్చినప్పుడు వారు తక్కువగా, మీరు మిమ్మల్ని మెచ్చుకున్నట్టు వారు ప్రవర్తన అయితే ఉందండి. ప్రస్తుత ఎనర్జీస్లో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు టెలిపతి వేళ అసలు మీ పార్ట్నరు మీరు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇక్కడ మీరు ప్రశ్న వేయచ్చండి. ఈ ప్రశ్నకి మీ పార్ట్నర్ ఏం సమాధానం ఇస్తున్నారో ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. జూమ్లో చేసి చూపిస్తున్నానండి. మీరు మీ మనసులో అనుకోండి, మీ ఆలోచనలో అయినా సరే ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. 5 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇలా చేసేసి వెంటనే ఇక్కడ అయిపోయింది కదా, ఇంకా ఇక్కడితో మొదటి ప్రశ్న. మీ పార్ట్నర్ మీద మీరు చాలా ఫోకస్డ్గా ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు ఫాలో అవుతున్నారు. మీ పార్ట్నర్ ఏం పోస్ట్ చేస్తున్నారు, వారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఇలా మీరు చెక్ చేస్తూ ఉంటున్నారండి. మీ పార్ట్నర్ చుట్టూ తిరుగుతున్నారు. ఆలోచనలే కాదండి, చేసే పనులు కూడా అలా ఉన్నాయి. ఎందుకంటే పార్ట్నర్తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలని, అంటే పాస్ట్లో జరిగిపోయిన సంఘటనలన్నీ మర్చిపోయి ఒక కొత్త జీవితంగా స్టార్ట్ చేయాలని, అంటే మీ పార్ట్నర్ మీ మనసులో ఉన్న పార్ట్నర్ తోటి మీకు మీరు కొత్తగా పరిచయం అయ్యేలాగా వారితో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు. మేబీ మీలో కొంతమంది అయితే ఫేక్ ఐడియాస్తో మీ పార్ట్నర్తో మాట్లాడుతున్నారు. అసలు మీ పార్ట్నర్ మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. దాన్ని బట్టే ఒక న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీ పార్ట్నర్ జెన్యూన్గా ఉండి మీ గురించి పాజిటివ్గా ఉంటే మాత్రం ఇంకా మీరు మీ పార్ట్నర్ గురించి స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారండి. ఈ కార్డ్ ఎనర్జీస్ ఎలా సూచిస్తుంది ఇక్కడ పెడుతున్నాను. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, మీ ప్రశ్నకి 2వ సమాధానం. మీరేమంటున్నారు? థర్డ్ పార్టీ వారి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతారు? థర్డ్ పార్టీ నుండి మీ పార్ట్నర్ ఎప్పుడు మూవ్ ఆన్ అవుతారు? థర్డ్ పార్టీ అంటే రిలేషన్షిప్ అని కాదండి, వారి మదర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి నుండి విడిపోవాలని మీరు అడుగుతున్నారు. ఎస్ అండి, సపరేషన్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ నిర్ణయం మీద ఉన్నారు. కొన్ని నిజాలైతే తెలుసుకున్నారు. మీ పార్ట్నర్ అయితే కొన్ని నిజాలైతే తెలుసుకున్నారు. అంటే ఎవరు ఎలాంటి వారు, ఈ ఎనర్జీస్లో కొంతమందికి బాధగా ఉంటుందండి. వారి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరితోనైనా షేర్ చేసుకోవాలనుకుంటారు. కానీ మీ పార్ట్నర్ మనసులో మాటలు ఎవరితోనైనా షేర్ చెప్పిన అవతల వారు పట్టించుకున్నట్టు ఉన్న వారిని మీ పార్ట్నర్ని హర్ట్ చేసేలా ప్రవర్తించిన అవతల వారు మీ పార్ట్నర్ ఈజీగా హర్ట్ అయిపోవడం, అంటే కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తారు. ఇలాంటి వారితోన నేను ఇప్పటి వరకు మాట్లాడింది, అలానే రిలేషన్లో ఉంది, ఇలాంటి మాటలు వింది, ఇలా మీ పార్ట్నర్ ఫీల్ అవ్వడం వల్ల ఇక్కడ డిస్కనెక్ట్ అవుతున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ మీతో రీయూనియన్ కావాలని అనుకుంటున్నారా? అంటే మీరు కూడా అంటున్నారండి, మీ పార్ట్నర్తో ఒక హ్యాపీ లైఫ్ కావాలి. మీరైతే పార్ట్నర్తో ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారు. అంటే టెలిపతి వేలోనే కనెక్ట్ అయ్యే ఉన్నట్టు కార్డ్ అనేది సూచిస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్తో లైఫ్ ఉన్నట్టు, ఇంకా మీ పార్ట్నర్తో తప్ప మీ లైఫ్లోకి ఎవరు వద్దు. మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకుని ఒక అందమైన జీవితం ఊహించుకుంటున్నారండి. అలానే మీరు మ్యారీడ్ పర్సన్ అయితే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తే మీది అంతే సంతోషం. మీ పిల్లలతోటి హ్యాపీగా లైఫ్ గడపాలని, మీకు ఎలాంటి జీవితం అవసరం లేదు. అంటే ఒక లగ్జరీ లైఫ్ కూడా మీకు అవసరం లేదండి. మీ పార్ట్నర్ మీతో లైఫ్ ఉంటే అదే ప్రపంచం అన్నట్టు మీరు బ్రతకాలని అనుకుంటున్నారు.
ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే పార్ట్నర్ నుండి రీయూనియన్ ఉంటుందా లేదా అంటే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందండి. చూద్దాం అసలు పార్ట్నర్ నుండి కూడా ఎలాంటి సమాధానం వస్తుందో. మీరైతే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు, అలానే పార్ట్నర్తో మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ టెలిపతి వేలోనే కనెక్ట్ అయ్యారండి. మీ పార్ట్నర్కి ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటున్నారు. మిమ్మల్ని వేరే వారిని కంపేర్ చేయడం, అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే మీతో డిస్కనెక్ట్ అయిన వారు మళ్ళీ కనెక్ట్ అవ్వాలనే చూస్తారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ మళ్ళీ సఫల్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మీతోటి కార్డ్స్ అనుకూలంగా తీశారంటారు. 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తానండి. మీ పార్ట్నర్ లైఫ్లోకి ఇంకా మీరు ఎమోషన్గా కనెక్ట్ అయిపోయారండి. ఇంకా పార్ట్నర్తో గొడవ పెట్టుకోవాలనుకోవడం కానీ, లేదంటే మీ పార్ట్నర్ తోటి ఏదోటి తేల్చుకోవాలి, మీ అంతటి మీరే స్టెప్ తీసుకోవాలి, లేదంటే మీ పార్ట్నర్ లైఫ్లోకి అంటే మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ రావడం కానీ, వారి వేరే వారితో మ్యారేజ్ అయిపోతుందేమో కానీ కొంచెం కంగారు పడుతున్నారు. అలానే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేస్తే బాగున్ను అని కొంతమంది అడిగిన ప్రశ్న అనుకుంటా అండి. ఇక్కడ 2 విధాల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అంటే మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ వారు చూస్తున్నారు కాబట్టి 2 సమాధానాలు అయితే ఇక్కడ సూచిస్తున్నాయి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అంటే వస్తారండి. ఒక పాజిటివ్ పర్సన్ వల్ల మీకు ఏదో న్యూస్ అన్నది ఉండబోతుంది. మీరు అడిగిన ప్రశ్నకైతే గుడ్ న్యూస్ కానీ, లేదంటే ఏదైనా మంచి సంఘటన కానీ జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్. మీరైతే ఇక్కడ మీ పార్ట్నర్ గురించి ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు. ఏ వర్క్ మీద ఫోకస్ లేదు, ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు, విసుగ్గా చిరాగ్గా ఉన్నట్టు మీరు అనిపిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఆలోచన నుండి డైవర్ట్ అవ్వాలి అనుకుంటున్నారు, కానీ డైవర్ట్ అవ్వలేకపోతున్నారండి. మీ సిచ్యువేషన్ బాగోపోయినా అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా సరే వాటి గురించి ఆలోచించడం మానేసి మీ మనసులో ఉన్నవారి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఏదో తెలియని దిగులు, ఎలా అంటే ఏదో మిస్ అవుతున్నారు. జీవితం మీద భయం లేదు, కానీ జీవితంలో దూరమైన వారి గురించి లైఫే కోల్పోయినట్టు మీరైతే ఫీల్ అవుతున్నట్టు ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే నిజంగా మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా, మిస్ అవుతున్నారా మీలానే అంటే అవునన్నట్టు కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా అసలు మీకు ఎలా సమాధానాలు ఇస్తున్నాయో చూద్దాం. ఈ 5 ఎనర్జీస్ కార్డ్స్కి మళ్ళీ క్లారిఫికేషన్. అంటే మీరు మీ పార్ట్నర్ని స్కిట్ అయిపోయినాయి, మీ పార్ట్నర్ని ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో. ఇక్కడ పార్ట్నర్ నిజంగా మిమ్మల్ని పట్టించుకుంటున్నారా, మీకు తెలియకుండా మీలా వారి ప్రవర్తన కూడా ఉందా అంటే దానికి క్లారిఫికేషన్. అవునండి, లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు మీ పార్ట్నర్తో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు దూరం అయిపోయిన మీ పార్ట్నర్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నవారు ఈ సూచిస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ ఏదో చేస్తున్నారు. ఇప్పటి వరకు మీ గురించి పట్టించుకోని వారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, మీరు పార్ట్నర్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. అంటే మీరు మీ పార్ట్నర్ ఆలోచనలు ఒకేలా ఉన్నాయి, చేసే పనులు కూడా అలానే ఉన్నాయండి. మీరేం అడిగారు? 2వ ప్రశ్న, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోతే బాను, డిస్కనెక్ట్ అయితే బాను. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. కెమెరా కూడా స్ట్రక్ అవుతుంది, అందుకే సఫర్స్ చేస్తున్నాను. డిస్కనెక్ట్ అవుతారా లేదా థర్డ్ పార్టీ నుండి మీ పార్ట్నర్ సమాధానం ఎస్ అండి.
ఇక్కడ మీ పార్ట్నర్ మీకు సారీ చెప్తున్నారు. అలానే మీకు నమ్మక ద్రోహం చేశారని, మీకు చేసిన నమ్మక ద్రోహమే వారికి ఎదురైందని, ఇప్పుడు ఎవరో మాటలు నమ్మి మిమ్మల్ని బాధ పెట్టారు, వారు మీకు క్షమాపణ చెప్తున్నారు. పార్ట్నర్ మనసులో మీకు సారీ అయితే చెప్తున్నారు. అండ్ ఈ కార్డు ఏంటంటే మీరు మీ పార్ట్నర్ గురించి ఏమడిగారు? థర్డ్ పార్టీ నుండి డిస్కనెక్ట్ అయిపోవాలి అంటున్నారు. అవునండి, థర్డ్ పార్టీ నుండి డిస్కనెక్ట్ అవుతున్నారు, మీకు కనెక్ట్ అవ్వబోతున్నారు. అంటే మీకు సారీ చెప్తున్నారంటే వారు తప్పు వారు తెలుసుకున్నట్టే కదా. అంటే మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు వారైతే బాధపడుతున్నట్టు ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఉందండి. అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్, ఎమోషన్స్ వేరే వారితోటి షేర్ చేసుకోవడం కానీ, అంటే వారి మనసుకి ఏదో బాధ కలిగితే ఇతరులతో చెప్పడం కానీ, వారి పట్టించుకోకపోవడం, హట్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారో అప్పుడు మీ పార్ట్నర్కి తెలిసిన నిజం ఏంటంటే ఎవరు అయినవారు ఎవరు కానివారు. మీరైతే పట్టించుకునేవారు, అప్పుడు మీ విలువ తెలియదండి. లైట్ తీసుకునేవారు, ప్రయారిటీ అంత ఇచ్చేవారు కాదు. ఇప్పుడు తెలిసిందండి, మీ ప్లేస్లో ఉండి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఇంత బాధ పెట్టారా అని. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డు. థర్డ్ వన్కి ఏమడిగారు ప్రశ్న మర్చిపోయాను. ఎస్, రియూనియన్ అడిగారు కదా. మీ పార్ట్నర్ రియూనియన్ అవుతారా అంటే ఎనర్జీస్ దానంతట అదే పడింది. ఎస్ అండి, ఇక్కడ గతంలో మీరు చూపించిన ప్రేమ మళ్ళీ తిరిగి కోరుకుంటున్నారు. ఎందుకంటే దూరం అయిపోతేనే దాని విలువ అన్నది తెలుస్తుందని ఇక్కడ ఈ కార్డ్ ఎనర్జీస్లో నీట్గా కనిపిస్తుంది. మీరు ఇచ్చే ప్రేమే కానీ ఆశించే ప్రేమ కాదండి. ఎప్పుడు కూడా మీ పార్ట్నరు మంచి చెడ్డలు చూసుకున్నారు. మీ సిచ్యువేషన్ బాగోకపోయినా సరే మీ పార్ట్నర్ హ్యాపీగా ఉండాలని, వారిని బాధ పెట్టకూడదని, ఇలా మీరు ప్రతిదీ మీ పార్ట్నర్ కోసం టైం వేస్ట్ చేసుకున్నారు. కానీ పార్ట్నర్కి యాంటీ అయిపోయిందండి. మీరు మంచి చెప్పినా పార్ట్నరు యాంటీగా మాట్లాడడం, అంటే చిరాకు పడడం, మీ ఫోన్ చేసినా సరే వారు విసుక్కుంటాం, అంటే అంత వాల్యూ ఇచ్చే పర్సన్లా ఉండేవారు కాదు. ఇప్పుడు వారికి అర్థమవుతుందండి. అప్పుడు మీరు ఇచ్చిన ప్రేమ ప్రజెంట్ కావాలని అనుకుంటున్నారు. ఇది రియూనియన్ కార్డ్ అని కూడా సూచిస్తుంది. మళ్ళీ మీ ప్రేమను తిరిగి పొందాలని అనుకుంటున్నారు. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్కి మీ పార్ట్నర్ అయితే మళ్ళీ మీ ప్రేమ కావాలని అనుకుంటున్నారండి. అండ్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఈ కార్డ్స్ ఏం తీసుకోవట్లేదు, అంటే ఇక్కడ సరిగ్గా కుదరట్లేదండి. ఈ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఇదా మీ పార్ట్నర్ అసలు మీ లైఫ్లోకి వస్తారా రారా అని అడిగిన వారికి అవునండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే వారు లైఫ్ అయితే హ్యాపీగా లేదు. ఇక్కడ మూన్ ఎనర్జీస్ వారి ఎమోషనల్గా హర్ట్ అయ్యారన్నట్టు ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. ఏ లైఫ్ అయితే బాగుంది అని వెళ్ళారో ఆ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. ఇక్కడ మీ లైఫ్ నుండి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారండి. వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది, కానీ అవతల వారి ప్రవర్తన వల్ల మీ పార్ట్నర్లో మార్పు అనేది కనిపించింది. ఇక్కడ 2 రూపాలు అన్నది ఉంది. మీరు చూసే రూపం వేరు, మనసులో బాధపడేది వేరు. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ నుండి మీ లైఫ్లోకి రాబోతున్నారు. థర్డ్ పార్టీ అన్నవారు ఎవరైనా కావచ్చండి. మీ పార్ట్నర్ అయితే హ్యాపీగా లేరు, పాస్ట్ లైఫ్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ లాస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్కి క్లారిఫికేషన్. మీరు మిస్ అవుతున్నట్టు మీ పార్ట్నర్ అసలు మీ గురించి మిస్ అవుతున్నారా?
ఈ రోజంతా మీరు మంచిగా లేరండి. ఏదో కోల్పోయినట్టు, ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, నిద్రపోవాలనిపించడం కానీ నిద్ర రాకపోవడం, ఏదో హెల్త్ బాగున్నట్టు మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అయితే ఉండడం అయితే జరిగి ఉండొచ్చు. దానంతటయ్యే పడ్డాయి తీసుకున్నా వద్దా? ఎస్, మీ పార్ట్నర్ మీ గురించి అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఇదిగోండి, ఈరోజు మీరు మిస్ అయ్యారు కదా, అసలు ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. మీ ఫైనాన్షియల్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనాన్షియల్ పరంగా అసలు అవి ప్రాబ్లమ్స్లా మీరు ఫీల్ అవ్వట్లేదు. లేని వారి కోసం మీరు ఎంతో ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఎవరిని పట్టించుకోవట్లేదండి. ఇంకా ఒంటరిగా ఉన్నారు. ఇంకా మీ పార్ట్నర్కి కోపం వచ్చేసిందండి. ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. మీ ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ పార్ట్నర్కి అయితే కనెక్ట్ అవుతున్నాయి. అంటే ఒక టెలిపతిక్ వేలో మీరు మీ పార్ట్నర్ కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇక్కడ మీకు సరైన సమాధానాలు వచ్చాయి అనుకుంటున్నాను. మీకు ఇక్కడ ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయిందండి. అంటే పార్ట్నర్లో ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ కానీ మీ మీద ఉండే బ్యాడ్ ఇంప్రెషన్ కానీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కర్మ అన్నది మీ బంధాన్ని కలిపేలా చేస్తుందని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీ బంధం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో అక్కడికే తిరిగి రాబోతుంది. అంటే ఇక్కడ డివైన్ మీ బంధం కలిసేలా చేస్తుంది. మీదైతే కర్మబంధం కనిపిస్తుందండి. మీ పాస్ట్ లైఫ్లో మీ పార్ట్నర్తో ఎలా ఉండేవారో అలానే తిరిగి వస్తుంది. మీరు పాస్ట్లో మీ పార్ట్నర్కి ప్రేమ చూపించారు కాబట్టి మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీకు ఇక్కడ అంత క్లారిటీగా అనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు ఆలోచనలు ఇదండి. మీ పిక్స్ చూస్తున్నారు, మీతో మాట్లాడుతున్నారు, మిమ్మల్ని సాంగ్స్లో ఊహించుకుంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీద మీరు గెలిచారు. మీ ప్రేమ మీ పార్ట్నర్ గెలవాలని అనుకుంటున్నారు. అంటే మీకు కోపం వచ్చి మీరు వారితో మాట్లాడతారా లేదా, ఎలా అయినా మీతో మాట్లాడాలని ట్రై చేయాలి అనుకుంటున్నారు. ఇవ్వండి ఎనర్జీస్ కార్డ్స్. ఎనర్జీస్ కార్డ్స్లో మీ పార్ట్నర్ అసలు మీకు ఏం సమాధానం ఇస్తున్నారు అంటే టెలిపతి వేలో ఉన్నారు కదా, మీరు అడిగిన ప్రశ్నకి మీ పార్ట్నర్ ఏం సమాధానం ఇస్తున్నారు ఎనర్జీస్లో. మీకైతే స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయండి. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా ఇదే సిచ్యువేషన్ అయితే ఫేస్ చేస్తున్నారు. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ టెలిపతి వేలోని కనెక్ట్ అయ్యారు. మీకు సంబంధించిన డ్రీమ్స్ మీ పార్ట్నర్కి అయితే రావడం జరుగుతుంది. అలానే పార్ట్నర్ సంబంధించిన డ్రీమ్స్ మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ అయితే ఇలా సూచిస్తుందండి. అంటే ఇక్కడ టెలిపతి వేలో కనెక్ట్ అయ్యి ఉన్నారు. మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎక్కువ మంది మేనిఫెస్ట్ చేసే ఉంటారండి. మీ లైఫ్లో ఏం కావాలో అన్నది జరుగుతుందండి. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ మూన్ ఎనర్జీస్ అన్నది మీకు అనుకూలంగా ఉండడం అయితే జరిగింది. అంటే ఒక రకమైన మ్యాజిక్ అయితే చేశారు మీ మనసుతోటి. అండ్ మీరు ఒక ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అది పార్ట్నర్ గురించే. పార్ట్నర్లో మార్పు అయితే రావడం అయితే జరిగిందండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం మీ పార్ట్నర్లో చేంజెస్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ 4th వన్ ఎనర్జీస్ కార్డ్. మీకు ఈ రోజంతా చాలా విసుగ్గా ఉందండి. వర్క్ మీద అయితే ఏమీ లేదు. చిరాకు చూపిస్తున్నారు, కోపంగా కూడా మాట్లాడుతున్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. ఇక్కడ పార్ట్నర్ కూడా చాలా సిచ్యువేషన్ అయితే బాగాలేదు. మీ గురించి ఎక్కువ తలుచుకుంటున్నారు. మీ విసుగుదల చిరాకు మీ పార్ట్నర్ కూడా కనెక్ట్ అయ్యే ఉన్నాయి. ఇక్కడైతే పాజిటివ్ నిర్ణయం గురించి ఆలోచిస్తున్నారు. మీ పార్ట్నర్ కూడా అక్కడ నిర్ణయం తీసుకున్నట్టు కార్డ్ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. ఫోన్ స్టక్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. మానసిక అశాంతి అయితే ఎక్కువ కనిపిస్తుందండి.
అంటే మీ పార్ట్నర్ గురించి మీరు అంత ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీకేం రెస్పాండ్ అవుతున్నారో చూద్దాం. ఎనర్జీస్లో 1 2 3 4 5 6 కనిపిస్తున్నాయి అనుకుంటున్నానండి. 2 ఓకే. కొన్ని రోజులు వెయిట్ చేయి, సిచ్యువేషన్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి, రీయూనియన్ అనేది ఉంటుంది. హాయ్, బాగున్నావా? ఎలా ఉన్నావు? నువ్వు బాగుండాలి. ఇంకా ఎదురు చూస్తున్నావా? నీలాంటి వారిని దూరం చేసుకుని నా లైఫ్లో నరకం అనిపిస్తుంది. నా లైఫ్ ఏమీ బాగాలేదని మీ పార్ట్నర్ అయితే చెప్తున్నారు. ఇదండి ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే ఏమీ బాగాలేదంట. అండ్ కొన్ని రోజులు వెయిట్ చేయి. ఫోన్ వచ్చింది. కొన్ని రోజులు వెయిట్ చేయి, ఫ్యూ డేస్లో నీ లైఫ్లోకి వచ్చేస్తా, సర్ప్రైజ్ చేస్తా. నువ్వు ఎంత బాధపడుతున్నావో అంత నవ్విస్తా. గుడ్ టైం అన్నది ఆన్ ద వే. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. నువ్వేనా బాధపడుతుంది? నీ వల్ల నీకన్నా ఎక్కువ బాధపడుతుంది నేనే. నువ్వు దూరం అయ్యావని ఏడుస్తూనే ఉన్నాను. ఇంకెన్ని కార్డ్స్ తీయాలో? ఇవి మీకు కనిపించలేదు అంటే మీరు చూస్తుండగా పడాలి కదా స్లిప్లు. అవి కెమెరాలో సరిగ్గా పడలేదండి. మళ్ళీ నేను ఏదో యాడ్ చేసినట్టుంటుంది. ఇంకెన్ని కార్డ్స్ తీయాలి? 1 2 3 4 5. ఇక్కడ 4 వచ్చినాయి కదా, ఇంకా 2 తీయాలి. చూడండి పడతాయి. మీ మనసులో అనుకున్న ప్రశ్నకి కనిపించింది. ఒకటి పడింది, ఇంకోటి తీయాలి. ఐ కాల్ యూ. నీతో మాట్లాడాలనుకుంటున్నాను, మాట్లాడతాను. నువ్వు నాతో పాజిటివ్గా రెస్పాండ్ అయితే నీకు ఒక విషయం చెప్తా. కనిపిస్తుందండి, వాటంతట అదే పడ్డది. ఇవి ఎందుకు తీసుకోవట్లేదంటే ఇవి పడేటప్పుడు కెమెరాలో పడలేదు, సో తీసుకోవట్లేదు. ఇది అంతేనండి. 2 ఎనర్జీస్. మీ కళ్ళెదురుగా కనిపించేవే నేను రీడ్ చేస్తానండి. అంటే కెమెరాలో పడిన స్లిప్లు నేను తీసుకోవట్లేదు. చూసారు కదా, రీయూనియన్ అంట. రోజులు గడిచిపోతున్నాయి, దూరం అవుతున్నా అనిపిస్తుంది. నాకు అనిపించింది, లైఫ్ నేర్పించింది. నువ్వు దూరమైనాకే జీవితం అంటే నువ్వేనా అని అర్థమైంది. మళ్ళీ కలిసిపోదామా అని మీ పార్ట్నర్ అయితే ప్రపోజల్ ఇస్తున్నారు. మీకు సరిగ్గానే వచ్చిందనుకుంటున్నాను ఎనర్జీస్. ఇవ్వండి మీ పార్ట్నర్ మీకు ఇచ్చే సమాధానాలు. మీరేమంటున్నారు? రీయూనియన్ కావాలని అంటున్నారు. రీయూనియన్ అయితే ఉంటుందంటండి. మీరు దూరం అయ్యాక లైఫ్ లెసన్స్ చాలా నేర్చుకున్నారంట. జీవితం అంటే మీరే అని వారికి అర్థమైంది. మళ్ళీ కలిసిపోవాలని అనుకుంటున్నారు. మీరు మీ పార్ట్నర్ గురించి బాధపడుతున్నారు కదా, ఏడుస్తున్నారు కదా. మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే మీకన్నా ఎక్కువ మీ పార్ట్నర్ అయితే బాధపడుతున్నారంట. ఇద్దరు దూరం అయ్యారే కానీ ఏడుస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ మీ పార్ట్నర్ మీకోసం ఏడుస్తున్నారు, ఇక్కడ మీ పార్ట్నర్ కోసం మీరు ఏడుస్తున్నారు. కొన్ని రోజులు వెయిట్ చే, సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తాయి, రీయూనియన్ అనేది ఉంటుంది. టైం
కొన్ని రోజులు వెయిట్ చేయి, ఫ్యూ డేస్లో నీ లైఫ్లోకి వచ్చేస్తా, సర్ప్రైజ్ చేస్తా, నువ్వు ఎంత బాధపడ్డావు అంత నవ్విస్తా, గుడ్ టైమ్ ఆన్ ద వే, ఐ కాల్ యూ, నీతో మాట్లాడాలని అనుకుంటున్నా మాట్లాడతాను, నువ్వు నాతో పాజిటివ్గా రెస్పాండ్ అయితే నీకు ఒక విషయం చెప్తా. ఇదేమో హాయ్ బాగున్నావా, ఎలా ఉన్నావు, నువ్వు బాగుండాలి. అంటే మీరు ఇంకా పార్ట్నర్ గురించి వెయిట్ చేస్తున్న దానికి చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారండి. మీలాంటి వారు ఈ రోజుల్లో వారికి దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నట్టున్నారు. అంటే మీకు దూరం అయ్యాక లైఫ్ని నరకం చేసుకున్నట్టే వారు అనిపిస్తుంది. అంటే మేబీ థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళి వారి లైఫ్ లెసన్స్ నేర్చుకున్నట్టున్నారు. వారి లైఫ్ ఏమీ బాగాలేదని మీకు చెప్తున్నారు. అందుకే కొన్ని రోజులైతే వెయిట్ చేయమంటున్నారండి. ఎందుకంటే ఇక్కడో ఎనర్జీస్ పడ్డం అయితే జరిగింది. ఇవేమి తీసుకోవట్లేదు. కెమెరాలో ఏ ఎనర్జీస్ పడ్డాయో నేను అవే మీ ఎదురుగా రీడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఏమంటారు, ఇగో ఇక్కడ కూడా పడినట్టున్నాయి ఎనర్జీస్ కార్డ్స్. అది కెమెరాలో పడ్డవే నేను ఎనర్జీస్ తీయడం అయితే జరిగింది. ఇవి కూడా చూద్దాం. అసలు ఇవి కెమెరాలో పడలేదు కదా. మీకు ఒక క్లారిటీ ఉంటుంది కదండి. అంత పాజిటివ్గా వచ్చినాయి కదా, అన్నీ పాజిటివ్ రాశారని మీరు అంటారు. వీటిలో కూడా ఏమున్నాయి చూద్దాం. అంటే ఒక హ్యాండ్తో కెమెరా పట్టుకున్నాను. ఈ రోజంతా నువ్వే గుర్తొస్తున్నావు, ఎవరిని చూసినా నీలా అనిపిస్తున్నావు. నేను నిన్ను ఎంత ఇష్టపడుతున్నానో, ఎంత మిస్ అవుతున్నానో, దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, నీతో మాట్లాడాలనిపిస్తుంది. ఇది అటువైపు పడినట్టుంది. నేను చూడలేదు, కెమెరాలో పడలేదు, సో తీసుకోవట్లేదు. కానీ ఏముందో చూడడం అయితే జరిగిందండి మీకు క్లారిటీ రావడం కోసం. ఈ ఎనర్జీస్ కూడా చూద్దాం. అంటే అన్నీ పాజిటివ్గానే రాస్తారు. ఏది పడినా మీకు పాజిటివ్గా ఉంటుందని, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని అంటారని నేను ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఓపెన్ చేయవలసి వస్తుందండి. ఇవి కెమెరాలో పడలేదు. కాల్ మీ, నీ కాంటాక్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. మిస్అండర్స్టాండింగ్, నిన్ను అపార్థం చేసుకున్నాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, ఎవరో మాటలు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి, నాకు అప్పుడు అలా అనిపించింది, నీ గురించి చెడ్డగా అనుకున్నాను, సారీ చెప్తున్నారు. అంటే అక్కడ ఎనర్జీస్ కార్డు చెప్పాను కదా, ఆల్రెడీ రీడ్ చేశాను కదా. ఇవైతే కెమెరాలో పడలేదండి. అవి చూసారు కదా. ఇది నెగిటివ్ కార్డు. నాట్ ఇంట్రెస్ట్, నీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు, నీ గురించి థింక్ చేయడానికి అవసరం లేదు, నీ మీద లవ్ కానీ ఎమోషన్స్ ఫీల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. అంటే ఇక్కడ కెమెరాలో పడలేదు కాబట్టి నేను తీసుకోలేదు. సో ఇక్కడ నెగిటివ్ వచ్చిందని, ఇక్కడ అన్నీ కొన్ని పాజిటివ్. అంటే కెమెరాలో పడ్డవే నేను రీడ్ చేయడం అయితే జరిగింది. పాజిటివ్ వచ్చింది. ఇవి పడలేదు కాబట్టి తీసుకోలేదు. నేను ఇక్కడ మీకు క్లారిటీ కోసమే చదవడం అయితే జరిగిందండి. అంటే ఇక్కడ పడ్డాయి కదా. నేను మోసం చేశాను, నా మాటలు నమ్మింది నువ్వు, నా మీద హోప్స్ పెట్టుకోదు, నీ మీద ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ లేదు. ఇది నెగిటివే. నీతో కలిసి బ్రతకాలం లేదు, నీ నుండి విడిపోతేనే హ్యాపీగా ఉండగలను, నువ్వు నాకు వద్దు. ఇప్పుడు మీకు అర్థమైందా అనుకుంటున్నాను. ఇక్కడ నేను నిజంగా అన్నిటిలో పాజిటివ్ ఏమీ రాయలేదండి. పాజిటివ్ సగం, నెగిటివ్ సగం రాయడం అయితే జరిగింది. ఇక్కడ మీకు సమాధానాలు వచ్చాయని అనుకుంటున్నాను. ఈ ఎనర్జీస్ తీసుకోవట్లేదండి. ఇవి కెమెరాలో పడని ఎనర్జీస్. మీకు కళ్ళెదురుగా పడాలి కదా. అంటే మీరు చూసే విధంగా మీ మనసుకి సమాధానం రావాలంటే మీకు కంటికి కనిపించే ఎనర్జీసే మీకు సమాధానం. మీరు చూసిన ఎనర్జీసే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇవి చూసారు కదా. ఈరోజు ఎనర్జీస్, మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు మీ గురించి అలా ఆలోచిస్తున్నారు. మీరేమో మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు, బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ కూడా మీలానే అక్కడ మీ గురించి ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ టెలిపతి వేలో మీ మనసులో అనుకునే మాటలకి మీ పార్ట్నర్ రెస్పాండ్ అవుతున్నారు. మీరు ఇక్కడ మిస్ అవుతున్నారు, పార్ట్నర్ కూడా అక్కడ మిస్ అవుతున్నారు. ఇక్కడ మీరు విడిపోయారని మీరు ఫీల్ అవుతున్నారండి, కానీ కలుసుకోబోతున్నారు. రీనన్నది ఉండబోతుంది త్వరలో. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ కార్డ్. ఈ రీడింగ్ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే నేను ట్రై చేస్తానండి. అంటే మీకు ప్రతిదీ కంటికి కనిపించేలాగా, ఉన్నట్టు చూపించేలాగా నేను ఇలాగ కెమెరా జూమ్లో తీయడం కూడా జరిగింది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో చేయడం అయితే జరుగుతుంది. మార్నింగ్ నుంచి చేయకపోవడానికి కారణం చుట్టూ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. కానీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని రీడింగ్ ఇవ్వడం తప్పలేదు. అంటే ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఇలా అనిపించినాయి కాబట్టి నేను ఈ రీడింగ్ ఇవ్వడానికి ఇప్పుడు వీడియో చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్.